తల్లికి వందనం. హహాహా ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే తల్లికి వందనం పథకం కింద జూలై 3వ వారంలో పథకానికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరి అకౌంట్లో 13,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. వావ్, సూపర్ కదా. యా, బట్ ఏంటంటే ఆషామాష డాక్యుమెంట్ చేయబడితే ముందర పెడితే మనకు వచ్చేస్తుంది మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి అపోహ మాత్రం పడకండి. కానీ నేను చెప్పేటువంటి డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా కరెక్ట్గా ఉంటే మాత్రమే వాళ్ళకి డబ్బులు పడడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? ఏంటంటే ఒకటి వచ్చేసి ఆధార్ సీడింగ్, అంటే మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి బ్యాంకులో ఈకేవైసీ పూర్తిగా ఉండాలన్నమాట. ఓకేనా? ఎలాంటి మిస్టేక్ లేకుండా కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్ అనేది 75% కంటే ఎక్కువగా ఉండాలంట. మిగతా డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డులో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా అవి కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సచివాలయం డేటాబేస్ లో కుటుంబ సభ్యుల యొక్క వివరాలు ఖచ్చితంగా క్లియర్ గా ఉండాలి. ఓకేనా? ఇవన్నీ కూడా కరెక్ట్ ఉంటేనే వారి యొక్క అకౌంట్లో తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు జమ కాబోతున్నాయి. అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క మెసేజ్ ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎనీవే, అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉంటే నా లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోముగాడి వాయిస్తో అర్థమవుతుందా? మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్న అంతవరకు సెలవు. నమస్తే, టాటా, బాయ్. హహాహా.